ఇంత లేట్ నైట్ మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపి నేను ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్తానని అసలు అనుకోలేదు. అసలు కదా ఏంటంటే మా చెల్లి వాళ్ళ అబ్బాయికి ఏమోనా పుడిదలు. అందు గురించే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అది కూడా ఇంత లేట్ నైట్. ఎందుకంటే మా లొకేషన్ నుంచి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉన్న లొకేషన్ కి దూరం అయితే చాలా ఎక్కువ. ఇంచుమించు వెళ్ళలేదనుకున్నా సరే మా విలేజ్ నుంచి ఆ టెంపుల్ కి వెళ్ళేసరికి ఒక 4 గంటల జర్నీ అయితే పెట్టుద్ది. అందు గురించి ఇంత లేట్ నైట్ మేము అయితే బయలుదేరాం. ఇంకా మేము మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిన ఒక 1.5 hour కి అలా హైవేకి అయితే వచ్చాం. బయట చెల్లి అనేది విపరీతంగా ఉండడం వల్ల అలాగే నిద్ర అనేది రావడంతో కారు ఏమో సైడ్ కాపి అందరికి టీలు నాకేమో కాఫీ అయితే చెప్పుకున్నాం. ఎందుకంటే నాకు టీ అయితే అలవాట్లేదు. అందు గురించి నాకేమో స్పెషల్ గా కాఫీ అయితే చెప్పుకున్నాను. ఇక మళ్ళీ మేము లొకేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయిన ఒక 3 hours తర్వాత అలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా మా మేనాలని తీసుకుని ఇంకా అలా గుళ్ళోకి వెళ్ళి ఇక వాడికి స్నానం అయితే చేపించేసాం. ఎందుకంటే వాడికి పుడిదారు. అందు గురించి ఇంకా వాడికి స్నానం అనేది చేపించేసి పుడిదాలు తీయించడానికి అయితే లోపలికి అయితే వచ్చాం. మా మేనాలుడికి పుడిదాలు తీయించే దగ్గర పెద్ద కామెడీ జరిగింది. వాడిని ఎత్తుకుని అలా అటు ఇటు తిప్పినని చెప్పు అలానే అక్కడ కూర్చుని చెప్పు అయితే అసలేమి ఏడలేదాడు. ఎప్పుడైతే పుడిదాలు తీద్దామని రెడీ అయ్యారు ఇంకా అప్పుడు ఆడి ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు. ఇక మళ్ళీ ఆడి ఏడుపుని కంట్రోల్ చేయడం కోసం మా చెల్లెమో చాలా తెలివిగా ఆలోచించి మళ్ళీ ఆడికి ఫోన్ అయితే ఇచ్చింది. దెబ్బకి ఇంకా ఆడి ఏడుపు అయితే ఆపేసి ఇక అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అసలు ఆడికి గుర్తులేదు. అంత విధంగా ఫోన్ చూస్తే అయితే ఉండిపోయాడు. ఇంకా మా మేనల్లుడికి మొత్తం స్నానం అనేది చేపించేసి ఇక మళ్ళీ మేము అందరూ రెడీ అయ్యి ఇక మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే గుళ్ళోకి అయితే బయలుదేరాం. అలాగే నేను లోపలికి వెళ్ళి గుళ్ళోని మొత్తం అంతా వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే లోపల ఫోన్లు ఏమో ఎలా లేవు. అందు గురించి ఇంకా ఫోన్లు అయితే నేనైతే లోపలికి పట్టుకెళ్ళలేదు. ఇక మొత్తానికి స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక ప్రసాదాలు అయితే తీసుకున్నాం. తిన్నాం కదా అలాగని ప్రసాదాలు అయితే మొత్తానికి బాగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్న అలాగని మొత్తం చుట్టుపక్కల అయితే చూసాం. కాకపోతే ఈ గుడిలోని హ్యాండ్ వాష్ అయితే ఉన్నాయి కానీ అవి అసలు వర్కింగ్ లోనే లేవు. ఒకవేళ గుడికి ఎవరైనా వెళ్తే మాత్రం గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం వెనకాల వాటర్ అయితే పట్టుకెళ్ళండి. అసలు గుడిలోని వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కడ సరిగా లేనే లేదు. ఒకవేళ ఈ గుడి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే గుడిలో ఉన్న మేనేజ్మెంట్ వారికి కంప్లైంట్ అయితే పెట్టండి. మళ్ళీ ఈ కంప్లైంట్ అనేది రిపీట్ అవ్వకుండా అయితే ఉంటది. ఇంకా మళ్ళీ మేము మా విలేజ్ కి రిటర్న్ అయితే అయిపోయాం. స్వామివారి దర్శనం కూడా మొత్తం అంతా బాగానే జరిగింది. ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్లీ బడ్జెట్ లో టూర్స్ కి ఏమైనా వెహికల్స్ కావాలనుకుంటే మేము వెళ్ళిన ట్రావెల్స్ వారిని కాంటాక్ట్ అయితే అవ్వండి. వారి నెంబర్ నేను కామెంట్ బాక్స్ అయినా డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నా ఫాలోవర్స్ అని చెప్తే మాత్రం మీకు ఎంతో కొంత డిస్కౌంట్ కూడా ఉంటది.